పెద్ద నోట్ల రద్దుపై హైకోర్టులో దాఖలయ్యే పిటిషన్ల విచారణపై స్టే విధించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. రాష్ట్రాల్లో వేర్వేరు సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది కోర్టు. ఇక సుప్రీంలో కేంద్రం పిటిషన్ పై మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, కేంద్రం పిటిషన్ పై సుప్రీం స్పందన ఏంటి? రెహానా, కొద్దిసేపటి క్రితమే విచారణ దేశవ్యాప్తంగా చాలా కోట్లలో ఈ నోట్ల రద్దు అనంతరం చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. సామాన్యులకు ఇబ్బందులు గురవుతున్నాయి. దీన్ని రద్దు ఈ నిర్ణయంపై జోక్యం చేసుకోవాలంటూ వివిధ స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు దీనిపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటూ ఉండేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా దాఖలయ్యే పిటిషన్లపై విచారణపై స్టే విధించాలని కూడా అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీనిపై కొద్దిగా ఘాటు వ్యాఖ్యలే చేసిందని చెప్పవచ్చు. ప్రజలు తమ అవసరాలను కావచ్చు, వాళ్ళ జరిగే కష్టాలను కోర్టుకు తెలిపే హక్కు పౌరులకు ఉంది. దానిలో మేము జోక్యం చేసుకోవాలేము, స్టే ఇవ్వలేమని కేంద్రం దీనిపై చెప్పడం జరిగింది. దీని దేశవ్యాప్తంగా నమోదైన దాఖలైన పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ కూడా తిరస్కరించిందని చెప్పవచ్చు. అయితే ఇదివరకు మరోవైపు చూసినట్లయితే 4,500 నుండి 2,000కు చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి గల నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ ప్రభుత్వ తరఫున న్యాయవాదిని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే దేశవ్యాప్తంగా కూడా బడా వ్యాపారులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు తమ నోట్లను కింది స్థాయి కొంతమంది ప్రజలకు డబ్బులు ఇచ్చి నగదు బదిలీ చేసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 4,500 నుండి 2,000 తగ్గించామని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా సుమారు ప్రజా ప్రయోజన వాద్యాలు కావచ్చు, పిటిషన్లు కావచ్చు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా నమోదవుతున్నాయి. రద్దు వల్ల సామాన్యులు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వలాభం కోసమే ఈ నోట్ల రద్దు చేసిందంటూ కూడా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దేశవ్యాప్తంగా విచారణ కొనసాగుతున్న ఈ పిటిషన్లపై స్టే ఇవ్వాలని కూడా ఈ రోజు సుప్రీం ఆశ్రయించింది. అయితే ప్రజల హక్కుని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలను సుప్రీంకోర్టులో చెప్పుకునే హక్కు వారికి ఉందంటూ కేంద్ర పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే మరోవైపు కింది న్యాయస్థానంలో జరిగే పిటిషన్లను హైకోర్టు వరకు వెళ్లే అవకాశం మాత్రం వారికి ఉందని కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. రేహనా, ఓకే, అంటే అసలు కేంద్రం ఎంత గడువు కోరింది, ఇప్పుడు కేంద్రం స్పందన ఏంటి మరి దీనిపై? అయితే ఇప్పటికే పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అది ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఈ ప్రజల ఇలాంటి సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు మరికొద్ది రోజుల్లో తీరుతాయని కూడా కేంద్రం చెప్తుంది. అలాగే కేంద్ర మోడీ కూడా గత కొంతకాలంగా కావచ్చు కొన్ని ఉపశమన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే పెళ్లిళ్ళకు కావచ్చు, శుభకార్యాలకు సంబంధించి 2,50,000 నగదు బదిలీ చేసుకోవచ్చు. అలాగే రైతులకు కూడా వాళ్ళ ఖాతాల నుండి 25,000 వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాపారస్తులు 50,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు అంటూ ఉపశమన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఏటీఎం కు సంబంధించి ఎక్కడెక్కడ ఏటీఎం రిపేర్లు ఉన్నాయో నగదు అక్కడ చేర్చేందుకు ఒక ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. అదే సామాన్యులకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టు దృష్టికి కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా తీసుకెళ్లాడు. అయితే ప్రధానంగా అన్ని చోట్ల విచారణ జరపకుండా కేవలం హైకోర్టులలో విచారణ మాత్రమే జరపాలని కూడా కేంద్రం సుప్రీంకోర్టును తెలపడం జరిగింది. అయితే దీనిపై మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. విచారణ ప్రజలకు తమ భావాలు చెప్పుకునే హక్కు సుప్రీంకోర్టులో తెలుపుకునే హక్కు ప్రజలకు ఉంది. మేము దీనిలో జోక్యం చేసుకోలేము అంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన పరిస్థితి మాత్రం ఉంది. రహనా, ఓకే కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.